పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడులోని శ్రీ వనూలమ్మ అమ్మవారి దేవస్థానం నందు ప్రతి శుక్రవారం దాతలు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సహకారంతో అన్నప్రసాద వితరణ జరుపుతున్నట్లు ఆలయ అర్చకులు హర్షవర్ధన్ తెలిపారు. ఈ వారం అన్నప్రసాద వితరణ దాత అల్లాడి చాణిక్య హిమజ దంపతులు సహకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లాడి సరస్వతి, వీరమల్లు రంగారావు తదితరులు పాల్గొన్నారు. మన ఆకివీడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ వనూలమ్మ వారి దేవస్థానం నందు దేవస్థానం వారు సూచన మేరకు అలాగే భక్తుల సహకారంతో ప్రతి శుక్రవారం నాడు కూడా అన్న ప్రసాద వితరణ జరుగుతున్నది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారము కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే శ్రావణ మాసంలో మొదలుపెట్టిన ఈ అన్నప్రసాద అనే ఒక యజ్ఞాన్ని నిర్విఘ్నంగా ప్రతి శుక్రవారము కొనసాగించాలని కోరుకుంటూ భక్తుల్ని ఇంకొంతమందిని ముందుగా రావాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు అల్లాడి సరస్వతి అండి. మా ఆకివీడు. అమ్మవారి వల్ల నేను చాలా ఉపకారాలు పొందాను. దాని నిమిత్తం నా పెద్ద కొడుకు చాణిక్య హిమజ వాళ్ళ పేరున ఇవాళ అన్నప్రసాదం వితరణ చేస్తాను. నమస్తే, శ్రీ మాత్రేనమ్మా. ప్రతి శుక్రవారం 16వ వారంగా ఈవేళ వనూలమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రతి శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకుని ఈ 16 వారాల నుంచి వినియోగించుకుని ఇంకా ముందు కూడా వినియోగించుకోవాల్సిందిగా ఈవేళ అన్నదాన దాత అల్లాడి చాణుక్య దంపతుల ద్వారా జరుగుతుంది. ఇలాగే అందరూ కూడా దాతలు కూడా వచ్చి ఈ దిగ్విజయంగా నడవాల్సిందిగా కోరుతున్నాం.